రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ అమలు చేస్తాము, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామనేటటువంటి హామీ ఇచ్చింది. అందులో భాగంగా నిన్న కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. వాటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఉన్నారు. మేడం చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అందులో భాగంగా నిన్న కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు ఈ మార్గదర్శకాలు? వాళ్ళు రైతులని దగా చేస్తున్నారు, ఇచ్చిన మాట తప్పుతున్నారు. తెలంగాణ రైతులందరికీ కూడా ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ అని చాలా ఘనంగా చెప్పుకున్నారు. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పుకున్నారు. ఆ రోజు డేట్లు చెప్పలేదు, కండిషన్లు చెప్పలేదు. రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాత్సారం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆగస్టు 15 నాడు ఆయన ముఖ్యమంత్రి గారు డేట్ చెప్పి మొన్న ఎన్నికలప్పుడు ఆగస్టు 15కు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కమిటీలని జిల్లాకు పోయి రైతుల యొక్క సూచనలు సలహాలు అనుకుంటా డ్రామాలు మొదలుపెట్టారు. వాళ్ళు ఇచ్చిన హామీ నిలబెట్టుకొని ఇంకే కమిటీలు ఎందుకు, వాళ్ళ సలహాలు ఎందుకు, సూచనలు ఎందుకు, ఆ తర్వాత మళ్ళీ ఇన్ని నిబంధనలు ఎందుకు? ఈరోజు రేషన్ కార్డు ఉండాలంటున్నారు, అనేక నిబంధనలతోనే ఈరోజు రుణమాఫీ చేస్తామంటున్నారు. 2018 కంటే ముందున్న వాళ్ళకి లేదంటున్నారు, 12 డిసెంబర్ కంటే ముందున్న వాళ్ళకి లేదంటున్నారు, 2018 డిసెంబర్ తర్వాత ఉన్న వాళ్ళకే అంటున్నారు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఇన్ని కండిషన్లు, ఇన్ని నిబంధనలు అనేటివి ఈరోజు ఎందుకు పెట్టాల్సి వస్తూ ఉంది? అంటే ఇచ్చిన మాట తప్పినట్టా కాదా? దీన్ని ఇచ్చిన మాట ఈరోజు కాంగ్రెస్ పార్టీ తప్పింది. రైతులకు ఏదైతే నిబంధనలు అవేవి లేకుండా రైతు రుణమాఫీ చేస్తామన్నారు, వాళ్ళ ఎలాంటి నిబంధనలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ అన్నారు. ఇవాళ 5 acres అని ఒకరు మాట్లాడుతున్నారు, 10 acres అని ఒకరు మాట్లాడుతున్నారు, వాళ్ళ సలహా వచ్చిందంటున్నారు, ఈడ సూచనలు ఇచ్చిందంటున్నారు, రేషన్ కార్డు పెట్టండి కండిషన్ వచ్చింది. ఇట్లా ఇవన్నీ చూస్తే ఏంటంటే ఈ కండిషన్ల పేరు మీద, లేకుంటే నిబంధనల పేరు మీద, లేకుంటే ఆ సూచనలు ఈ సూచనల పేరు మీద మేము జిల్లాల వ్యాప్తంగా తిరిగినాం, ప్రజల నుంచి రైతుల నుంచి స్వీకరించినాం సూచనలు అని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళు హామీ ఇచ్చేట రోజు, వీళ్ళు డిక్లరేషన్ ఇచ్చేట రోజు ఎవరి సలహాలు సూచనలు అన్నా ఇట్లనే జిల్లా తిరిగి డిక్లరేషన్ చేసిండ్రా? ఈరోజు ఎందుకు జిల్లా తిరిగి డిక్లరేషన్లు, ఆ రోజున డిక్లరేషన్ కాదని ఈరోజు కొత్తగా మళ్ళీ దీన్ని కండిషన్లు పెడుతున్నారు? అంటే దీనివల్ల చాలా స్పష్టమవుతా ఉంది, తెలంగాణ రైతులను, తెలంగాణ ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఆనాడే భారతీయ జనతా పార్టీ చెప్పింది, ఇవన్నీ కూడా బోగస్ మాటలు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, మోసం చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ అనేది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అప్పుల కూపంలో నెట్టేసిండు కేసీఆర్. 1 లక్ష రూపాయల రుణమాఫీ ఆయన చేయలేదు. వీళ్ళు 2 లక్షల రుణమాఫీ ఎట్నుంచి చేస్తారు అని అయినప్పటికీ మేము చేస్తామనేటటువంటి మాట ఇచ్చిన వాళ్ళు ఈరోజేమో రకరకాలుగా కండిషన్లు పెట్టి, అంటే ఇంకా ఏరు దాటింది, ఇంకా తెప్పదగలేతామనేటటువంటి తీరులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలను అబద్ధాల మాటలతోన వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, రైతులకు మీరు ఇచ్చినటువంటి ఏ హామీ అయితే ఎన్నికల ముందు ఇచ్చిండ్రో ఆ హామీని నిలబెట్టుకోవాలి, రైతులను మోసం చేయొద్దు. మీరు మోసం చేస్తున్నట్టే ఖచ్చితంగా ఎన్నికల ముందు మీరు చేసినటువంటి రైతుల డిక్లరేషన్లో ఏ విధమైనటువంటి నిబంధనలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిండ్రో ఆ హామీని నిలబెట్టుకోండి. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సిచ్యువేషన్లో చూస్తే ఈ నిబంధనల ప్రకారమైనా సరే రైతు రుణమాఫీ చేయడానికి వీలుంటుంది. ఎందుకంటే మరొక నిబంధన కూడా పెట్టారు, మొదట తక్కువ రుణాలు సీక్వెన్స్గా వెళ్తాం, తక్కువ రుణం తీసుకున్న వారికి ఇస్తూ చివరిగా 2 లక్షల రుణం వారికి రుణమాఫీ చేస్తామంటారు. ఇదంతా సాధ్యం అవుతుందా ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ని చూసుకున్నట్టయితే? యాక్చువల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని చూస్తేనేమో వాళ్ళే చెప్తున్నారు, ఆర్థిక పరిస్థితుల గురించి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఎన్నికల ముందు తెలవనట్టు ఇప్పుడు కొత్తగా తెలిసినట్టు మాట్లాడుతున్న వాళ్ళు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే తెలిసి రాష్ట్రం ఎన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఉందనేది ఆ రోజు ఎట్లా సాధ్యమవుతుంది అనుకొని వీళ్ళు హామీ ఇచ్చిండ్రు? అంటే మోసం చేయాలనే కదా హామీ ఇచ్చిండ్రు. అంటే రైతులకు ఇవన్నీ విషయాలు తెలియవు, ఇట్లా మోసం చేయొచ్చు, 2 లక్షలు అనగానే మోసపోతారనే కదా హామీ ఇచ్చిండ్రు.
మరి వీళ్ళకి అన్నీ తెలుసు కదా, ఇవన్నీ ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, 5-6 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ పథకాలన్నింటి కూడా అలవిగానటువంటి పథకాలు మేము హామీ ఇస్తున్నామనేటువంటి విషయం వాళ్ళకి తెలిసే ఇచ్చారు కదా. అంటే మోసం చేస్తున్నామనే చేసిండు మోసం వీళ్ళు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే పని చేసింది కదా. ఫస్ట్ చిన్న రుణాలు మాఫీ చేసింది, తర్వాత 1,00,000 రూపాయలు చేస్తానది, ముందు తక్కువ ఉన్న వాళ్ళకి చేస్తామన్నది, 25,000 అన్నారు, తర్వాత 50 అన్నారు, తర్వాత 75 అన్నారట చేసి ఇప్పుడు వీళ్ళు కూడా అదే పాట పాడుతున్నారు. అందుకే చెప్తున్నాము బీఆర్ఎస్ పార్టీ పాలనకు కాంగ్రెస్ పార్టీ పాలనకు తేడా లేదని. వాళ్ళు చేసినటువంటి మూసలోనే వీళ్ళు మూస దిగుతున్నారు తప్ప, వాళ్ళు చేసినటువంటి పద్ధతిలోనే వీళ్ళు పోతున్నారు తప్ప 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామనేటటువంటి హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అన్నాడు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ప్రజల్ని మోసం చేస్తుందో కూడా చెప్పాలి. మీరు మోసం చేసినాలే ఒప్పుకోవాలి. అవును, మేము మోసం చేసినాము ఓట్ల కోసము, మేము ఎట్టి పరిస్థితుల్లో కుర్చీ ఎక్కాలనే కలగన్నాము, ఏదైనా మోసాలు చేసి అధికారంలోకి రావాలని ఆ రోజు అన్ని మోసాలు చేసామని ఒప్పుకోమనండి వాళ్ళని. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని వారు చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి, అంటే ఇదంతా ఎన్నికల స్టంట్ అని మీరు అంటున్నారా? అదే చెప్పిన, మొన్నటిదాకా పార్లమెంట్ ఎన్నికలు ఉండే, పార్లమెంట్ ఎన్నికల్లో ఆగస్టు 15 అని చెప్పిండ్రు. ఇప్పుడు ఆగస్టు 15 దగ్గరకు వస్తుంది కాబట్టి మేము చేసినామని అనిపించుకోవాలి కాబట్టి ఏదో ఒకటి మాఫీ చేసి మేము మాఫీ చేసినాము, ఇగో ఈ టైంలో చేస్తామని మళ్ళీ నమ్మించేటటువంటి ప్రయత్నం. లోకల్ బాడీస్ ఎలక్షన్లు మళ్ళీ రాబోతున్నాయి కాబట్టి వాటి ముందల మళ్ళీ రైతులను నమ్మించేటటువంటి అంటే ప్రయత్నానికే ఈ యొక్క తెరమినికి తీసుకొచ్చిన నిబంధనలు అవి ఇవి కార్డు ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, 18-12 డిసెంబరు తర్వాత లోపలివి లేవు, తర్వాత వచ్చినాయి వాటికే చేస్తాము. ఇవన్నిటిని కూడా లోకల్ బాడీస్ ఎన్నికల్లో కూడా ఏ విధంగానన్నా గెలవాలంటటువంటి విధంగా మళ్ళీ ఒకసారి రైతులను మోసం చేయనికని ఒక పన్నాగం. సో రైతు భరోసాలో ఎటువంటి నిబంధనలు పెడితే బాగుంటుంది? ఎందుకంటే ఇప్పటికే వాళ్ళంతా జిల్లాలలో రివ్యూలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. చాలా వరకు వాస్తవంగా కూడా గుట్టలకు వెంచర్లకు కూడా గతంలో రైతు బంద్ పడింది. ఇప్పుడు ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందా, గతంలాగానే ముందుకెళ్తుంది? అది వాళ్ళు ముందే చెప్పాలి కదా, మేము గుట్టలకు ఇయ్యము, రాళ్లకి ఇయ్యము, లేఅవుట్లకి ఇయ్యము, ఎలక్షన్లు ముందే చెప్పాలి కదా. ఇవన్నీ కేసీఆర్ ఇచ్చుడని ఆ రోజు చెప్తున్నారు కదా వీళ్ళు. మేము కేవలం రైతులు పంట పండించే రైతులకే మేము రుణమాఫీ ఇస్తాము, వీళ్ళు కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు కదా. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామన్నారు, ఇప్పటిదాకా లేదు కదా. మరి దాని గురించి కూడా చెప్పాలి కదా. రైతు బంధు కూడా ఇప్పటిదాకా 15,000 వేయాలి, ఇప్పుడు అది కూడా చెప్పాలి. ఇప్పుడు 15,000 రైతు బంధు 15,000 ఇప్పుడు వేయాలి వాళ్ళకి, రైతులకు వేయలేదు కదా. అది కూడా హామీనే, అది కూడా ఇంతదాకా నెరవేర్చలేదు. కౌలు రైతులకు 12 అన్నారు, రైతులకు 15,000 అన్నారు, అది కూడా ఇప్పటిదాకా కాలేదు కదా. సో ఇవన్నీ రైతులకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకోవాలి. రైతు బంధు విషయంలోనే కానీ, రుణమాఫీ విషయంలోనే కానీ, గిట్టుబాటు ధర 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు కదా, అది కూడా నిలబెట్టుకోవాలి. సో బీజేపీ పార్టీ తరఫున ఎట్లా ముందుకెళ్తారు? రైతులకు భరోసాగా ఎట్లా ఇస్తారు? రైతుల పక్షాన ఎట్లా ముందుకెళ్తారు? రైతుల పక్షాన ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది, రైతుల పక్షాన నిలబడుతుంది. తెలంగాణలో ఎన్నికలకు ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో రైతులకు ఎలాంటి ఇప్పుడు నిబంధనలతోనే వాళ్ళని అణచివేయాలని చూస్తూ ఉందో, ఆ యొక్క బెనిఫిషరీస్ లిస్టును తగ్గియాలని, ఎవరైతే లబ్ధిదారుల సంఖ్యను తగ్గియాలనేటటువంటి ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుందో అది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలి. ఎన్నికల్లో ఎవరైతే ఏ హామీ ఇస్తారో ఆ హామీ నిలబెట్టుకోవాలి. ఈరోజు ఇట్లా ఉంది, వాళ్ళు గుట్టలకు ఇచ్చిండు, రాళ్ళకి ఇచ్చిండు, అందరం విమర్శించినాం కదా గుట్టలకు రాళ్ళకి ఇచ్చిందని. మరి మీరు అందరికి ఇస్తామని ఎట్లా అన్నారు, ఎందుకు అన్నారు? అంటే కేవలం ఓట్ల కోసం, అంతే కదా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంబడే తెల్ల రేషన్ కార్డుల జారీ చేస్తామన్నారు. ఇప్పటివరకు ప్రజాపాలనలో కూడా అత్యధిక దరఖాస్తులు తెల్ల రేషన్ కార్డులకే వచ్చాయి. సో ఇప్పటివరకు తెల్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలవ్వలేదు. మళ్ళీ రుణమాఫీలో కూడా తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనేటటువంటి నిబంధన పెట్టారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు తెల్ల రేషన్ కార్డుల గురించి అధికారంలోకి వచ్చిన వెంబడే రేషన్ కార్డులు ఇస్తామన్నారు. లాస్ట్ 10 సంవత్సరాలు, అంటే 10 అంటే వీళ్ళు వచ్చి 6 నెలలు అయిపోయింది అనుకోండి, 2014 నుంచి ఇప్పటిదాకా కొత్త రేషన్ కార్డు లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే రేషన్ కార్డులు ఇస్తామన్నారు. డిసెంబర్ 9 సోనియమ్మ పుట్టినరోజుకే రుణమాఫీ చేస్తామని ప్రమాణాలు చేసిండ్రు వీళ్ళు. ఆనాడే సంతకం చేస్తాం రుణమాఫీ అంటే ప్రతిదీ మాట తప్పడమే. సోనియా గాంధీ గారి పుట్టినరోజు పేరు చెప్పి మాట తప్పిండ్రు, రాగానే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి మాట తప్పిండ్రు, మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డు ఉండాలని నిబంధన పెడుతున్నారు. అంటే కేవలం
ఈరోజు రుణమాఫీలో పెద్ద ఎత్తున రైతుల సంఖ్యను తగ్గించడానికే ఈ ప్రభుత్వం అంటే ఇచ్చినాము మేము రుణమాఫీ ఇచ్చినాము అని చెప్పుకొని ఇంకనే చేస్తున్నారు. నిజంగా రైతులకు మేలు చేయాలంటేటువంటి ఆలోచన వీళ్ళకి లేదు. మేము ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం, ఏవో ఇచ్చినాం, అయిపోయింది మాది అయిపోయింది హామీ అంటేటువంటి చేతులు అడిగేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప చిత్తశుద్ధి లేదు. మొత్తంగా రైతు రుణమాఫీ విషయంలో రైతులకు లిస్టులో తగ్గించేందుకు ఇదంతా చేస్తున్నారు. నిబంధనలన్నీ కూడా రైతు రుణమాఫీలో రైతుల సంఖ్యను తగ్గించేందుకే ఇవన్నీ నిబంధనలు తీసుకొస్తున్నారు. రైతులకు రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది, కానీ ఆ హామీలు ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోవట్లేదు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పార్టీ రైతుల పక్షాన ఉంటుందంటూ ఎంపీ డీకే అరుణ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నరసింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.